హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జరుపుకుంటున్నది శ్రీకృష్ణ జన్మాష్టమి. భూమి మీద ధర్మం తగ్గిపోతే, అధర్మం పెరిగిపోతే దానిని సరిచేయడానికి శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో అత్యంత ప్రియమైనది కృష్ణావతారం. ద్వాపర యుగంలో మధురలో రాజైన కంసుడు తన సోదరి దేవకి బావామరది వాసుదేవులను జైల్లో పెట్టాడు. వారి సంతానం తనను నాశనం చేస్తానని భయపడ్డాడు. అందుకే ప్రతి సంతానాన్ని చంపేశాడు. అలాంటి సమయంలోని 8వ సంతానం రూపంలో అర్ధరాత్రి భగవాన్ శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆ రాత్రి జైల్లోని బంధనాలు విప్పబడి యమునా నది మార్గం ఇచ్చి గోకులానికి చేరిన చిన్న బాలుడు ఈ కృష్ణుడు. చిన్నప్పటి నుంచే కృష్ణుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వెన్న దొంగతనం చేస్తూ గోపికలతో ఆటలాడడం, యమునా నది పక్కన కాళియా నాగుడిని జయించడం, గోవర్ధనగిరిని లేపి వజ్రవాసులను రక్షించడం ఆయన వీరత్వానికి నిదర్శనం. అదే సమయంలో భక్తి, ప్రేమ, స్నేహానికి ఆయన ప్రతీక. రాధాకృష్ణుల అనుబంధం నేటికి శాశ్వతమైన భక్తి ప్రేమకు చిహ్నంగా నిలిచింది. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు ఈ రోజున ఉపవాసం చేస్తారు. రాత్రి 12 గంటలకు, అంటే కృష్ణుడు జనన సమయానికి బాలగోపాలుడిని పాలాభిషేకం చేసి కొత్త వస్త్రాలు వేసి తులసి దళాలు సమర్పిస్తారు. ఇళ్లలో, దేవాలయాల్లో కృష్ణుడిని ఉయ్యాలను అలంకరించి ఉయ్యాలలో ఊపుతారు. పిల్లలకు కృష్ణ వేషాధరణ వేస్తారు. పురాణాలు చెబుతున్నాయి, ఈ రోజు కృష్ణ నామం జపిస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుందని చెబుతారు. కాబట్టి కృష్ణాష్టమి కేవలం పండుగ కాదు, ఇది ధర్మం, భక్తి, సంస్కృతి, ప్రేమలకు ప్రతీక. ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందుదాం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.